హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్తో వెజిటేబుల్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఇది మనకు బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా కుక్కర్ తీసుకుందామండి. అందులోకి పొటాటో కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుందామండి. ఇలా ఉడికించుకున్న పొటాటోని పొట్టు తీసేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇదంతా మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఫోర్క్తో కానీ చేత్తో అయినా పర్వాలేదండి. ఇదంతా గడ్డలు ఏం లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకుందాం. సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందామండి. నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పొటాటో కొద్దిగా వేసుకుందాం. మనకు ఎన్ని శాండ్విచ్ కావాలో అంత మాత్రం వేసుకోండి. మళ్ళీ కలిపి పెడితే ఇది పాడైపోతుందండి. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేసుకుందామండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుందామండి. ఇలా ఒక్కొక్క దానికి కూడా ఇలా మొత్తం కూడా ఫుల్గా మనం కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని అయితే మొత్తం పెట్టేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పొడి చల్లుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి రెడ్ చిల్లీ సాస్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాన్ని వెజిటేబుల్స్ పెట్టిన దాని మీద క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలాగే అన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని రోస్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్కి కొద్దిగా బటర్ రాసుకోవాలండి. మీ దగ్గర కనుక బటర్ అవైలబుల్లో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదు ఆయిల్ బటర్ రెండూ వద్దనుకుంటే శాండ్విచ్ మేకర్లో కూడా పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ పెట్టేసుకుందాం. ఇలా 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా ఇలా మరి కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి అడుగుతుంటారు కదా, ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా అండి. అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.